టాప్ డైరెక్టర్ శంకర్ సారు దేవర సినిమా పైన లీగల్ యాక్షన్ తీసుకోబోతున్నాడంట. ఇది నిజమేనా ముచ్చట అంటే అసలు స్టోరీ ఏందో తెలవాలంటే ఈ కథను మనం పురాగా తెలుసుకోవాల్సిందే. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ యాక్ట్ చేసినటువంటి సినిమా దేవర. ఈ సినిమా రిలీజ్ దగ్గర వడుతోని ప్రమోషన్ స్పీడ్ పెంచిల్లు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రెండో ట్రైలర్ కూడా విడుదల అయ్యింది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషలతో ఈ సినిమా ట్రైలర్ అందుబాటులోకి వచ్చింది. అయితే ఇదే టైంలో శంకర్ కాపీ రైట్స్ నిమిత్తం కేసు పెడతానంట ప్రకటన చేసుకొచ్చిండు. ఇప్పుడు లేటెస్ట్ సినిమా ట్రైలర్ లా కూడా ఓ ముఖ్యమైన సీను నాది కాపీ కొట్టిల్లు, నేను ఖచ్చితంగా వీళ్ళ అంతు చూస్తా, కోర్టుకు ఎక్కుతా, అవసరమైతే ఎంత వరకు పోవాలన్నా అంత వరకు పోతా, నేను తగ్గేదే లేదని అంటున్నాడు శంకరు. నేను వీళ్ళ ట్రైలర్ చూసి నేను మస్తు బాధపడ్డా, నా మనసును కలిసి వేసింది. నా నవలలో ఉన్నటువంటి కొన్ని సన్నివేశాలను సినిమాలను ఆధారం చేసుకొని వీళ్ళు కాపీ కొట్టి ఇట్లా వీళ్ళు క్రియేట్ చేసుకొని మా సొంతదన్నట్టుగా ఫీల్ అయి వీళ్ళు ప్రమోషన్లు చేసుకుంటున్నారు. ఇట్లా కాపీ కొట్టుడు ఎంతవరకు కరెక్ట్? ఇట్లా కాపీ కొట్టుడు దయచేసి మీరు బంద్ చేయండి, మీకు దండం పెడితే కడుపులో తలకాయ పెడితే అని చెప్పి టాప్ డైరెక్టర్ శంకర్ గారు మస్తు సీరియస్ అయి బదిలాడుకుంటా సోషల్ మీడియాలో పోస్టు పెట్టి వార్నింగ్ ఇచ్చిండు. నేను హక్కుల కోసం పోరాడుతున్నా, ఓ ప్రముఖ నవలలోని సన్నివేశాలను నేను అనుమతి పొందినా, నా అనుమతి లేకుండా సినిమాలల్లా వాళ్ళు పెట్టుకున్నారు అని మస్తు ఆవేదన చెందుతున్నాడు. ఇక ఈ ముచ్చట్లల్లో ఆయన సోషల్ మీడియాలో పోస్టు గట్టిగానే పెట్టిండు గరంగరంగా. అసలు దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీగా ప్లాన్ చేసిళ్ళు. కాకపోతే అనివార్య కారణాల వల్ల, సెక్యూరిటీ ఇబ్బందుల వల్ల అభిమానులు అనుకున్న దానికంటే ఎక్కువ సంఖ్యలో అచ్చుడితోటి మొత్తానికైతే ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసిళ్ళు. దీంతో ఉగ్ర రూపాన్ని దాల్చినటువంటి ఎన్టీఆర్ అభిమానులు ఆ ఫంక్షన్ జరిగే ప్రాంతాన్ని మొత్తం కుర్చీలు ఇసిరేసి బాక్సులు వలగొట్టి మైకులు ఇరగొట్టి ఎంత రచ్చ చేయాలనో గంత రచ్చ చేసిళ్ళు. అది సోషల్ మీడియాలో పెద్ద దుమారం అయి కూర్చున్నది. దానికి ఎన్టీఆర్ ఎవరిని మీరు నిందన చేయకండి అని చెప్పి ప్రత్యేకంగా సారీ చెప్తా ఒక పోస్టును కూడా పెట్టుకుంటూ వచ్చిండు. అరే ఆ ఈవెంట్ అట్లా పోయింది మరి ఎట్లా మాకని అనుకుంటున్న టైంలల్లా దానికంటే ముందుగానే ఇల్లు ట్రైలర్ ను విడుదల చేసిళ్ళు. ఇక అట్లా ట్రైలర్ రిలీజ్ చేసుతోటే శంకర్ సార్ చేసిన ఏవైతే కామెంట్లు ఉన్నాయో అవి పెద్ద సిచ్చుకే దారితీసింది. అసలే మా ఈవెంట్ ఆగిపోయి మేము ఆగంలో ఉన్నామనంటే నువ్వేందయ్యా మళ్ళా మా దేవర సినిమా మీద కాపీ రైట్ కొడతా అంటావు, కోర్టుకు ఎక్కుతా అంటావు అంటూ శంకర్ ను నెగిటివ్ గా వేసుకునేటోళ్ళు కూడా గట్టిగానే వేసుకుంటున్నాడు. ఇప్పుడు ఈ పోస్ట్ కాస్త మస్తు వైరల్ అయింది. కానీ శంకర్ సార్ చెప్పే వాదన ఏందనంటే వెంకటేశన్ రాసిన ఐకానిక్ తమిళ నవల ఆధారంగా నవయుగ నాయకన్ వేల్పారి కాపీరైట్స్ నాయే, నా అనుమతి లేకుండా అందులో ఉన్నటువంటి కొన్ని సన్నివేశాలను చాలా సినిమాలలో ఉపయోగిస్తున్నారు. నేను అన్ని ట్రైలర్లు చూసి షాక్ అయినా. రీసెంట్ గా వచ్చిన ఈ ట్రైలర్ కూడా నన్ను మస్తు బాధ పెట్టింది. ఆ సీన్సే ఇంట్లో ఉన్నాయి, ఆ గెటప్ ఆ క్యారెక్టరే కనబడుతున్నది నాకు. అసలు నా నవల్లోని ముఖ్యమైన సీనే ఇది. ఆ సీన్ కూడా మీరు కాపీ చేసి మీ లేటెస్ట్ సినిమా ట్రైలర్లల్లో వదిలేళ్ళు. అది చూసి నేను మస్తు కలత చెందిన. ఇది చాలా తప్పు. ఒక సినిమా వాడు ఒక సినిమా వానికి ద్రోహం చేసుకోవద్దు అని పాపం మస్తు బాధపడుతున్నాడట శంకరు. అసలు ఈ నవల్లోని ఆధారంగా నాకు తెలియకుంటేనే అందరూ సినిమాలు వెబ్ సిరీస్లు తీస్తున్నారు. అరే చాలా ప్లాట్ఫామ్స్ లలో ఇట్లా వాడుకుంటున్నారు నా పర్మిషన్ లేకుండా. మీరు ఎవరిని అడిగి కాపీ కొడుతున్నారు? నేను ఊకోను, ఖచ్చితంగా నేను ఎంత దూరం పోవాలన్నా గంత దూరం పోతా. అరే క్రియేటర్ల హక్కులను గౌరవించండి అయ్యా. మీకు ఏమన్నా సీన్లు కావాలంటే మమ్మల్ని అడగండి. సార్ మేము ఈ సీన్ వాడుకుంటున్నాం, ఈ సీన్ మాకు కావాలి, ఈ డైలాగ్ మాకు కావాలంటే మేము వద్దంటామా? మమ్మల్ని అడగకుండా మీరు మళ్ళా మా పేరు కూడా అయ్యారు. మీరే క్రియేటర్ల లెక్క పెద్ద డప్పాలు కొట్టుకుంటా మీ పెద్ద పెద్ద పేర్లతోటి ఎడ్డింకులు పెట్టుకుంటారు, మేము బుగ్గగలమా అని చెప్పి మస్తు ఫైర్ అవుతున్నాడంట అందరి దగ్గర. నాకు ఇప్పటికైనా సరైన న్యాయం చెయ్యుండ్రి. ఆ సినిమా తాలూకా పెద్దలు ఎవరైతున్నారో నాకు సంపాదించి వివరణ ఇయ్యుండ్రి. లేదంటే మాత్రం న్యాయపరమైన చర్యలు తీసుకుంటా, చట్టపరంగా పోతా, నేను కోర్టులనే తెలుసుకుంటా. ఈ సినిమా ట్రైలర్ నన్ను బాగా బాధ పెట్టింది. నా నవల ఆధారంగా సన్నివేశం ఉన్నదనేది మాత్రం ఖచ్చితంగా నేను ప్రూఫ్లతో సహా బయట పెడతా అని చెప్పి శంకరం సార్ గట్టిగానే ఫైర్ అవుతున్నాడు. ఇక శంకర్ పెట్టిన పోస్ట్ కు నెటిజన్లు చూసారు, నీ అమ్మకి ఇదెక్కడ కదరు, నువ్వు ట్రైలర్ చూసినా అంటున్నావు, అసలు ఏ ట్రైలర్ చూసినావు? నువ్వు చూసింది మా జూనియర్ ఎన్టీఆర్ దేవర ట్రైలరేనా లేకపోతే ఇంకేమైనా? నువ్వు దేవర సీన్లు కాపీ కొట్టిల్లు ట్రైలర్ అని అంటే ఖచ్చితంగా మా ఎన్టీఆర్ సార్ దేవర సినిమానే అని మా హీరో పేరు డైరెక్టర్ పేరు చెప్పాలి కదా. నువ్వు అట్లా చెప్పకుండా నేను కొత్త ట్రైలర్ చూసినా, గా కొత్త ట్రైలర్ నా నవల కాపీ కొట్టిల్లని గీ పొంకనాల మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు శంకర్? నాకు తెలిసి నువ్వు మా దేవర సినిమా గురించి కాదనుకుంటా, కంగువా మూవీ గురించి అనుకుంటా
నువ్వు దాని గురించే మాట్లాడే ఛాన్స్ ఉన్నది. కానీ మరి ఆ కంగువ వాళ్ళు చూస్తేనేమో ఇంకా సినిమాలో ట్రైలర్ విడుదల చేయలేదు, చేసింది మా దేవరా వాళ్ళే అని శంకరన్ సార్ ను క్లారిటీ ఇవ్వవా మొగుడా అని చెప్పి గట్టిగానే కామెంట్లు పెట్టి అడుగుతున్నారు. ఇక ఇప్పుడు ఈ శంకర్ సార్ గురించి చెప్పాలంటే పాపం అతని పరిస్థితి బాగాలేదు. ఎప్పుడో సూపర్ హిట్ అయిన భారతీయుడు సినిమాను సీక్వెల్ గా తీసుకుంటా భారతీయుడు 2 అని చెప్పి ఒక ఫ్లాప్ ను మూట కట్టుకుని బొక్క బోర్లా పడ్డాడు. లెవ్వనీకే కూడా లేకుండా అయిపోయింది. ఆఖరికి కమల్ హాసన్ సార్ సుతం స్టేజ్ ముంగరకు వచ్చి ఏడ్చే పరిస్థితికి వచ్చింది. అది ఎన్నో అడ్డంకుల నడుమ ఎన్నోసార్లు బ్రేక్లతోని మొత్తానికి ఎట్టి కేకలకు సినిమా రిలీజ్ అయ్యి అట్టర్ ఫ్లాప్ ను సొంతం చేసుకున్నది. ప్రస్తుతం శంకర్ గేమ్ చేంజర్ చేస్తున్నాడు, ఆ పనిలో బిజీగా ఉన్నాడు. మరి మా రామ్ చరణ్ పరిస్థితి ఏం చేస్తారు అని చెప్పి ఇప్పుడు మెగా అభిమానులు కూడా మస్తు బెంగటీల పట్టిండ్లు. ఇక మళ్ళీ ఇప్పుడు మనం దేవర ముచ్చటకొస్తే మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ యాక్ట్ చేసినటువంటి దేవర సినిమా రీసెంట్ గా ముంబై వేదికగా ట్రైలర్ ను కూడా మేకర్స్ విడుదల చేసిల్లు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్, ఎన్టీఆర్, జాన్వీ కపూర్, కొరటాల శివ కూడా పాల్గొన్నాడు. పాన్ ఇండియా సినిమా రేంజ్ ల ట్రైలర్ ను మించి మార్కులే పడ్డాయి. ఓవర్సీస్ లో కూడా దేవరకు క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. తాజాగా దేవర నుంచి రెండో ట్రైలర్ కూడా విడుదల అయ్యింది. కొరటాల శివ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తోని ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్నది. ఇది ఒక కొరటాల శివకు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా ఉన్నది. ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా మీద అభిమానులైతే భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఇక ఈ సినిమాని నిర్మాణం ఎవరు చేసిల్లయ్యి అంత గొప్ప ధనికులనంటే మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ కే సంయుక్తంగా నిర్మాణం చేసిల్లు. నందమూరి కళ్యాణరాము సమర్పకుడు. ఇక ఎన్టీఆర్ కు జోడిగా తెలబందే ఉన్నది. అలనాటి అందాల నటి శ్రీదేవి కూతురైనటువంటి జాన్వీ కపూర్ నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలల్లో నటిస్తున్నాడు. ఇక ఇట్లా చెప్పుకుంటా పోతే షాన్నే పాత్రలు ఉన్నాయి. మరి మొత్తానికైతే దేవర సినిమా మంచి సక్సెస్ కొట్టాలి, ఎన్టీఆర్ అభిమానులు అంటున్న కళలు నిజం కావాలి, వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ తోటి సక్సెస్ కొట్టి ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టించి అన్ని రికార్డులను బ్రేక్ చేయాలని చెప్పి మనం సుతం కోరుకుందాం. అట్లనే ఆల్ ది బెస్ట్ కూడా చెప్దాం. సరే ఏదేమైనా శంకరం సార్ అయితే ఇప్పుడు ఒక ఎలిగేషన్ తీసుకొని వచ్చిండు, నాది కాపీ కొడుతున్నారు, నా క్రియేటివిటీని దోసుకుంటున్నారని. మరి ఎవరైనా ఆయన పోస్టుకు రియాక్ట్ అయ్యి బాబు ఏంది నీ బాధ అని చెప్పి ఆయన గోడును తీర్చుకుంటే ఎటువంటి పంచాయతీ లేకుండా సజావుగా ఇండస్ట్రీ చల్లగా బతుకుతుంది. లేదనుకోండి మళ్ళా కొత్త పెంట కొత్త రచ్చ మొదలైతుంది ఇండస్ట్రీలా. పైలం ఏదున్నా సిలికి గాలివాన కాకముందే మొక్కలు ఉన్నప్పుడే పంచాయతీని దిగ్గొట్టుకోండ్రి. అంత అయిన తర్వాత రోడ్డు మీదకి వచ్చి లాభోదిబ్బోమంటే టైం ఖరాబ్. పైలం.